నమస్తే అండి అందరికి. మనం ఈరోజు 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం గురించి చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారండి. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. థ్యాంక్ యూ అండి. దీని భావం చెప్పుకుందాము. భగవానుడు ఇలా అంటున్నారు: అర్జున, దుఃఖింపతగని వారి గురించి నువ్వు దుఃఖిస్తున్నావు, గొప్ప పండితునిలాగా మాట్లాడుతున్నావు. కానీ మరణించిన వారిని గూర్చి కానీ జీవించి ఉన్నవారిని గూర్చి కానీ పండితుడైన వాడు ఎప్పటికీ దుఃఖించరు అని చెప్తున్నారు. ఈ 11వ శ్లోకం నుంచే భగవంతుడి గీతా జ్ఞాన బోధ ప్రారంభమై 18వ అధ్యాయం 66వ శ్లోకం వరకు అఖండంగా ఈ ఆత్మజ్ఞానం సాగిపోతుంది. మొదటి అధ్యాయము మొదటి శ్లోకం నుంచి 2వ అధ్యాయము 10వ శ్లోకం వరకు గల 57 శ్లోకాలను భగవంతుడి గీతా జ్ఞాన బోధకు పూర్వపీఠిక అంటారు. అలాగే చివరి 18వ అధ్యాయము 67వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు గల 12 శ్లోకాలను భగవంతుడి గీతా జ్ఞాన బోధకు ఉత్తర పీఠిక అంటారు. ఈ పూర్వపీఠిక ఉత్తర పీఠిక మధ్య గల 632 శ్లోకాలు భగవంతుని యొక్క గీతా జ్ఞాన బోధ. భగవద్గీత అనబడే ఈ జ్ఞాన స్వరూప కల్పవృక్షానికి 11వ శ్లోకము బీజ శ్లోకము. అందుకే ఋష్యాదిన్యాసంలో అశోచ్యానన్వశోచస్త్వమితి బీజం అని సంకల్పం చెప్పడం జరిగింది. చెట్టు మొత్తము అవ్యక్త రూపంలో, అంటే కంటికి కనిపించలేదు, బీజంలోనే ఉంది. ఆ చెట్టు మొత్తము ఆ విత్తనంలోనే ఉన్నట్లు గీతాతత్వం అంతా కూడా ఈ ఒక్క శ్లోకంలోనే నిక్షిప్తం చేయబడి ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ప్రసిద్ధమైన ఈ శ్లోకంలో విశేషం ఏంటో మనం చూద్దాం. అశోచ్యాన్ అన్వశోచత్వం అంటే శోకించదగని వారి కోసము నువ్వు శోకిస్తున్నావు అంటూ భగవంతుడు తన జ్ఞానబోధను అశోచ్యాన్ శోకము అనే పదంతో ప్రారంభిస్తున్నారు. ప్రారంభమే కాదు, ముగింపు కూడా శోకము అనే పదంతోనే చేశారు. 18వ అధ్యాయం 66వ శ్లోకం చివర మోక్ష ఇష్యామి మాసుచహ అంటూ మాసుచహ శోకించవద్దు అనే పదంతోనే తన జ్ఞాన బోధను ముగించడం జరిగింది. ఇలా ప్రారంభించడము ముగించడంలో ఒక విశేషం ఉంది. అదేంటంటే ఈ శోకము అంటే అశోచ్యాన్ నుంచి ఆ శోకము మాసుచహ వరకు మధ్య గల శ్లోకాలన్నీ మానవుడిలో ఉన్న శోకాన్ని దుఃఖాన్ని పూర్తిగా పోగొట్టడానికే ఈ జ్ఞానబోధ అని మనకు తెలియచేయడానికే. కనుక భగవద్గీత లక్ష్యము మానవుడి యొక్క దుఃఖాన్ని పూర్తిగా తొలగించడమే. దుఃఖ నివృత్తియే శోకరాహిత్యమే భగవద్గీతను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనము అని తెలుస్తుంది మనకి. అర్జున, శోకించదగని వారి కోసము నువ్వు శోకిస్తున్నావు. భీష్మ ద్రోణాదులు మరణిస్తారు అని కదా నీ శోకమంతా. భీష్ముడి వయసు అంతా దగ్గర దగ్గర 400 సంవత్సరాలు. అలాగే కృపాచార్య ద్రోణాచార్యులు కూడా సుమారుగా 350 సంవత్సరాలు పైబడిన వారే. అంటే ద్వాపర యుగం నాటికి మానవులు ఆయు ప్రమాణం అప్పట్లో 200 సంవత్సరాలు. కనుక భీష్మ ద్రోణాదులు చాలా వృద్ధులు. మరి పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక నాటికి మరణించాల్సిందే. ఇంతటి వృద్ధులైన భీష్మాదులు నేడు కాకపోతే రేపైనా పోవాల్సిన వారే కదా. మరెందుకు వారి కోసం ఇంతగా ఏడవడము? పోనీ వారేమైనా రోగాలతోనో రుష్టులతోనో మంచం పట్టి మరణం చెందుతున్నారా? లేదు. యుద్ధరంగంలో నిలిచి తమ అస్త్రశస్త్ర నైపుణ్యంతో వీర యోధులే పోరాడబోతున్నారు. యుద్ధరంగంలో పోరాడి మరణించిన వారికి వీర స్వర్గం లభిస్తుంది కదా. కాబట్టి ఏ విధంగా చూసినా సరే వారి కోసం శోకించడంలో ఎలాంటి అర్థమూ లేదు. మరొక విషయం, లోకంలో ఎవరైనా పాపాలు చేసిన వాళ్ళు లేకపోతే దుర్మార్గంగా నడుచుకున్న వాళ్ళు మరణిస్తే అలాంటి వాళ్ళు మనకు బంధువులో మిత్రులో ఆత్మీయులో అయితే అయ్యో బతికినన్నాళ్ళు పాపాలు దుర్మార్గాలు చేశారు, ఎంత చెప్పినా వినిపించుకోలేదు, మరణానంతరము వీరికి ఎలాంటి దుర్గతి పడుతుందో, ఎటువంటి నరక యాతనలు అనుభవిస్తారో కదా అని బాధపడాలి, దుఃఖపడాలి. కానీ భీష్మద్రోణులు పుణ్యాత్ములు, మహాత్ములు, ధర్మవర్తనులు, భగవద్భక్తులు, అనేక దాన ధర్మాలు చేసిన వాళ్ళు, ఎందరికో ఎన్నో విధాల సహాయం చేసిన వాళ్ళు, పరుల శ్రేయస్సును కోరిన వారు, స్వధర్మనిష్టాపరులు, పరాక్రమశాలురు, అన్ని భోగాలు అనుభవించిన వారు. అలాంటి వారి కోసం శోకించాల్సిన పని ఏముంది ఇప్పుడు? కనుక అర్జున, నువ్వు శోకించదగిన వారి కోసము శోకిస్తున్నావు. ఇది అవివేకము అని చెప్తున్నారు. ఇక జ్ఞానుల దృష్టితో చూసినప్పుడు మరొక అంతరార్థం కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి మనకు ఒకటిగానే పైకి కనిపించినా అక్కడ నశించిపోయే దేహము, నశించని ఆత్మ అని 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నశించిపోయే దేహం కోసం ఏడుస్తున్నావా, నశించని ఆత్మ కోసం ఏడుస్తున్నావా? నువ్వు ఎంత ఏడ్చినా దేహమేమో నిలిచేది కాదు, అది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోవాల్సిందే. ఇక ఆత్మ కోసం ఏడుస్తున్నావా అంటే ఆత్మ కోసం ఏడవాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నశించేది కాదు, అది నిత్యమైన వస్తువు. కనుక ఆత్మ కోసం ఏడవడం వృధా ప్రయాస. కాబట్టి 2 శోకించతగనివే. శోకించదగని వాటి కోసం శోకించడం అవివేకము, తెలివి తక్కువతనము. ఇది వేదాంత అర్థము. అందుకే గతాసూన్ అగతాసూన్ చ పండితాః న అనుశోచంతి అంటే గతించిన వారి కోసం కానీ జీవించి ఉన్న వారి కోసం కానీ పండితులైన వారు ఎప్పటికీ శోకించరు.
పండ అంటే తత్వ నిర్ణయ బుద్ధి. అలాంటి బుద్ధి కలవారిని పండితులు అంటారు. అంటే తత్వజ్ఞానము ఆత్మజ్ఞానము కలిగిన వారే పండితులు. కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నవారు అంటే శాస్త్ర విషయాలను అనుభవం ద్వారా గ్రహించని వారు పండితులు కాలేరు. వారు సామాన్యుల వలెనే అన్నింటికి చలించిపోతూ ఉంటారు. అంటే ఎవరైతే ఆత్మ నిత్యము, నేను ఆత్మను అని ఎవరైతే తెలుసుకుంటారో దాన్ని అనుభవపూర్వకంగా ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే పండితులు. మిగిలిన వాళ్ళంతా ఏంటంటే ప్రతి చిన్న విషయానికి చలించిపోతూ ఉంటారు. కానీ పండితులైన వారు మరణించిన వారి కోసం శోకించరు, జీవించి ఉన్న వారి కోసం కూడా శోకించరు. ఎందుకంటే మరణించిన వారు కొంతకాలం తర్వాత తమ ప్రారంధ కర్మలను అనుభవించడానికి తగిన నూతన దేహాలతో తిరిగి జన్మిస్తారు. పనికిరాని దేహాన్ని వదిలి ఒక నూతన దేహంతో నూతన ఉత్సాహంతో తిరిగి వస్తారు. అంతేకాదు మానవుడికి బాల్యము, యవ్వనము, వార్ధక్యము అనేవి ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే మరణం కూడా ఒక మార్పు మాత్రమే అని తెలిసిన వారు కనుక పండితులైన వారు మరణించిన వారి కోసం శోకించరు. అదేవిధంగా జీవించి ఉన్న ప్రతి వాడు తాను ఏ ప్రారంధ కర్మఫలాలను అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడో ఆ ప్రారంధ కర్మఫలాలను అనుభవించడం పూర్తి కాగానే ఒక్క క్షణం కూడా జీవించి ఉండడు. పుట్టిన ప్రతి వాడు తన సమయం ఆసన్నం కాగానే తప్పక మరణించాల్సిందే. ఎలాగూ పోయేవాడే కనుక జీవించి ఉన్న వారిని గురించి కూడా పండితులు శోకించరు. మరొక అంతరార్థం కూడా ఉంది. పండితులు అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వారు. వారికి దేహం అంటే ఏంటో ఆత్మ అంటే ఏంటో తెలుసు. దేహాలన్నీ నశించేవే కనుక వాటి కోసం ఏడ్చి ప్రయోజనం లేదు. ఆత్మ చావు పుట్టుకలు లేనిది, శాశ్వతమైనది కనుక దానికోసం ఏడవటంలో అర్థం లేదు. అందుకే పండితులు నశించే వాటి కోసం కానీ ఎప్పుడూ జీవించి ఉండే దానికోసం కానీ శోకించరు అని అంతరార్థము. మరి నువ్వేమో ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, గొప్ప పండితుడిలాగా మాట్లాడుతున్నావు, పామరుడిలాగా ఏడుస్తున్నావు. ఎవరి కోసం ఏడవాల్సిన పని లేదో వారి కోసం ఏడుస్తున్నావు. పైగా ప్రజ్ఞావాదాలు చేస్తున్నావు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, కాలు మాత్రం గడప దాటట్లేదు అని అన్నీ తెలుసంటావు. బావురుమని ఏడుస్తున్నావు. నిన్ను జ్ఞాని అనుకోవాలా అజ్ఞాని అనుకోవాలా? కథం భీష్మమహం సంఖ్యే అంటున్నావు. అంటే యుద్ధంలో భీష్మాదులను ఎలా చంపేది అని సంఖ్యే అన్నావు కానీ గృహే అనలేదు కదా. అంటే ఇంట్లో కాదు కదా చంపాల్సింది, యుద్ధరంగంలో చంపడం ధర్మమే కదా. యుద్ధం క్షత్రియ ధర్మము కనుక నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఆ భీష్మాదులు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తించడానికి నీ ఎదుట నిలబడ్డారు. ఊరికే అహంకారాన్ని నెత్తిని వేసుకుని ఇదంతా నేనే చేస్తున్నాను అని అల్లాడిపోకు. ఆర్చేవాడివి తీర్చేవాడివి నీవే అనుకున్నావా? నీ కోడి కుంపటి లేకపోతే తెల్లవారదు అనుకున్నావా? ఆర్చే తీర్చే ప్రచండ శక్తి ఒకటి ఉంది. ఆ శక్తిని తెలుసుకున్న జ్ఞానులు నిమిత్త మాత్రులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటారు, అహంకరించరు. ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించి ఈ పరీక్షలో పాస్ అవుతావో లేక కాలగతిని ఎదిరించి ఫెయిల్ అవుతావో నీ ఇష్టము. ఇక్కడ అర్జునుడివి రెండు మోహాలుగా గుర్తించాడు భగవంతుడు. ఒకటి సామాన్య మోహము, రెండవది అసాధారణ మోహము. సామాన్య మోహం అంటే మన అసలు స్వరూపం ఆత్మే అయినప్పటికీ ఆత్మను అని తెలియని అజ్ఞానంలో నేను దేహాన్ని అని భ్రమపడటం సామాన్య మోహము. దీనిని సామాన్య మోహం అని ఎందుకంటున్నాము అంటే లోకంలో అందరూ కూడా ఈ మోహంలోనే ఉంటారు కనుక. అందుకే తమ వారు అనుకున్న వారికి ఏ కష్టం వచ్చినా ఏ ప్రమాదం జరిగినా లేక అలాంటి వారు మరణించినా దుఃఖిస్తూ ఉంటారు. ఇంతకాలము మనము కంటికి కనిపించి మనతో మాట్లాడిన దేహం ఇక కనిపించదు కదా అని దుఃఖము. ఇప్పుడు అర్జునుడు భీష్మాదుల కొరకు దుఃఖిస్తున్నది ఈ మోహం వల్లే. రెండవది అసాధారణ మోహము. క్షత్రియునికి యుద్ధం స్వధర్మము. స్వధర్మాన్ని అధర్మం అనుకుని క్షత్రియుడైన అర్జునుడు యుద్ధానికి విముఖత చూపడం అసాధారణ మోహము. ఇది అసాధారణ మోహం అని ఎందుకంటున్నాము? ఈ మోహము అర్జునుడికే కాని అటు భీష్మాదులకు కాని ఇటు తన సోదరులైన ధర్మజ, భీమ, నకుల, సహదేవులకు కాని మరెవ్వరికి కాని లేదు. ఈ రెండు మోహాల కారణంగానే అర్జునుడికి దుఃఖము. ఈ రెండు మోహాలు తొలగితే కాని అర్జునుడి దుఃఖం తొలగిపోదు. అందుకే భగవంతుడు మొదట ఆత్మజ్ఞానాన్ని బోధించడం ద్వారా 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు సామాన్య మోహాన్ని, స్వధర్మ పాలన యొక్క విశిష్టతను బోధించడం ద్వారా 31 నుంచి 38వ శ్లోకం వరకు అసాధారణ మోహాన్ని తొలగించబోతున్నారు. శరీరాలు నశించిన ఆత్మ నశించదని, ఆత్మ శాశ్వతమని ముందుగా తెలియచేయబోతున్నారు భగవంతుడు. అవి తర్వాత శ్లోకాలలో రేపొద్దున తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.